అమ్మయ్య దొరికింది. ఇదిగో ఇది ఫారెన్ నుండి తెప్పించాను. పెళ్లిలో ఈ వాచ్ పెట్టుకో, బాగుంటుంది. నేను వాచ్ పెట్టుకోను, గోచి పెట్టుకోను. మీరు వచ్చి టేస్ట్ చూసి బాగుందని జయమ్మలాగా అరిచి చెప్తారా లేదా? రండి. అరిచి అరిచి నా గొంతు వాచిపోతుంటే వాచి ఇచ్చి పొమ్మంటారేంటి? మీరు రావాలి, టేస్ట్ చూడాలి, నన్ను మెచ్చుకోవాలి. అసలు పుచ్చకాయ మొహందానా, నేను స్మెల్ చూసి వంట బాగుందో లేదో చెప్తానా? నీకు తెలీదా? వంట బాగుంటే గిఫ్ట్ ఇస్తాను. నా వంట బాగుందని మామూలుగా చెప్పచ్చు కదా, ఇంతలా అరచి చెప్పాలా? పైగా పుచ్చకాయ మొహం ఒకటి యాడింగ్. బెనిఫిటా నాకు? ఏడ్చాలే, వెళ్ళి వాళ్ళకి చూపించు. చెంబు పోయి బిందె వచ్చే డుమ్ డుమ్ డుమ్, బిందె పోయి పుచ్చకాయ మొహం వచ్చే డుమ్ డుమ్ డుమ్, చెంబు పోయి బిందె వచ్చే డుమ్ డుమ్ డుమ్. ఎలా ఉంది? బాగుందా అక్క? ఈ పూట ఈ కర్రీతోనే తిందాం అక్క. ప్లీజ్ ప్లీజ్ షట్ అప్. ఏమన్నారు? నా వంటని ఏజే వీధిలో కుక్కలకేస్తారా? ఆ కుక్కలన్నీ చచ్చిపోతాయా? ఇప్పుడే ఉంటారు. నా వంట అద్భుతం, అమోఘం అని మెచ్చుకుని ఏజే నాకు వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఫారెన్ నుంచి తెప్పించిన వాచ్ ఇది. ఇక నుంచైనా అత్తగారికి కాస్త మర్యాద ఇవ్వడం నేర్చుకోండి, బాగుపడతారు. జయమ్మ ఎలా ఉంది? నీ వంట రుచి తెలియాలి కదా. ఓడిపోయిన దక్ష, చిత్ర కూడా నీ వంట రుచి చూసి మెచ్చుకున్నారు. వెళ్ళి ఆ దేవయానికి కూడా కాస్త టేస్ట్ చూపించు. అలాగే జయమ్మా.
దేవయాని 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 జయమా 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 ఏమైంది? దేవయాని కనిపించట్లేదు. దానికి ఎందుకంత కంగారు? బయటికి వెళ్ళిందేమో. అయ్యో, బయటికి వెళ్ళినట్టు లేదు, ఏదో జరిగినట్టుంది. గదంతా చిందరవందరగా ఉంది. అన్ని వస్తువులు చెల్ల చెదురుగా పడ్డాయి. గది మొత్తం గందరగోళంగా ఉంది. అవి ఇంకొకరు విసిరుండరు. ఫ్రస్ట్రేషన్లో తనే విసిరేసి ఉంటుంది. స్విచ్ ఆఫ్లో ఉంది. విష్ణు వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో, ఒకసారి కనుక్కో నాన్న. రూమ్ అంతా అల్లకల్లోలం చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏజీ గారు నమస్తే, చెప్పండి. దేవయాని ఎక్కడుందా? లేదే, ఇక్కడికి ఏమైనా వస్తానందా? తెలీదు, ఇక్కడైతే లేదు. ఇక్కడ లేక అక్కడ లేక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే అర్థం కావట్లేదు. ఫోన్ ట్రై చేశారా? కలవట్లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. నిజం చెప్పండి, మీ మధ్యన ఏవో మనస్పర్ధలు ఉన్నాయంటగా, ఏమైనా గొడవ జరిగిందా? గొడవ లాంటిదేమీ లేదు. వచ్చిందా లేదా అని కనుక్కోవడానికే ఫోన్ చేశాను. ఏం చేశారు సార్ మా వదిన్ని? షట్ అప్. నేనేం అనలేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అన్ని బయటకు వస్తాయి. యాజ్ యు విష్. అయ్యో, అక్కడికి వెళ్ళలేదని అర్థం అవుతోంది. మరి ఏమై ఉంటుంది? ఒకవేళ వాళ్ళ అన్నలాగే. లేదు జయమ్మా, దేవయాని అంత పిరికిది కాదు. చాలాసేపటి నుండి కనిపించడం లేదు. అంటే రాత్రి ఏదో జరిగింది. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏం జరుగుతుంది?
మిమ్మల్ని శత్రువులాగా చూస్తుంది కదా, మీరు కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? తెలీదు. ఏజే మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం కష్టం. ఒకవేళ వీళ్ల ముందు నన్నేమైనా అంటే నో. కానిస్టేబుల్స్ సార్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే సార్. నేను వెళ్ళొస్తాను. ఎస్ సార్. బద్రి, నేను బద్రిగా రాలేదు, బద్రీనాథ్ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చాను. మిస్టర్ రేజే, దేవయాని మిస్ అయిందని, అది మీ ఇంట్లోనే జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది. సో మీరే ఏదో చేసుంటారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు. రే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా, ఎవరితో గొడవ పడుతున్నారో చూడలేదా? కళ్ళు పోయాయా? వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వరకు ఓకే, కానీ నువ్వు రావడం కరెక్ట్ కాదు బద్రి. ఇంతకు ముందు కూడా నువ్వు ఇలాగే వచ్చావు. ఏం చేయండి సిస్టర్స్, ఈ యూనిఫామ్ అలాంటిది. తన మన అన్న భేదం లేకుండా అందరికీ సరైన న్యాయం జరిగేలా చూస్తానని ట్రైనింగ్ పూర్తి కాగానే ప్రమాణం చేశాను. ఏజే గారి గురించి నాకు తెలీదా? కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏజేనే ఏదో చేసుంటాడని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతకి బంధుత్వానికి మధ్య నేనెంత నలిగిపోతూ వచ్చానో మీకు తెలీదు. చాలు, నీ ఓవర్ యాక్షన్ చాలు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు తెలీదా ఏజే గురించి? వాళ్లకు బుద్ధి లేకపోతే నీకేమైంది? నువ్వెందుకు తీసుకున్నావు కంప్లైంట్? ఐఎమ్ సారీ. మీరంతా మా ఎంక్వైరీకి కోఆపరేట్ చేయకపోతే అందరినీ పిలిచి పోలీస్ స్టేషన్లోనే ప్రశ్నించాల్సి ఉంటుంది. బద్రి, ఎవరిని స్టేషన్కి పిలుస్తానంటున్నావు? ఈ ఇంటి కోడలేనా? ఎంత ధైర్యం నీకు? యూనిఫామ్కి విలువిస్తాను, నీకు కాదు. నువ్వు ఎంక్వైరీ చేయాల్సింది ఇంటి పెద్దనే, అంటే నన్ను. లేడీస్తో మాట్లాడే పద్ధతి మారకపోతే నువ్వు జీవితాంతం సివిల్ డ్రెస్లోనే బతకాల్సి ఉంటుంది. అయ్యో,
అంత కోపం ఎందుకే జే? ఇప్పుడు నేనేమన్నానని? సిన్సియర్గా డ్యూటీ చేయడం కూడా నేరం అంటే నేనేం చేయాలి? అవతల నుండి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. నాకు తెలీదా మీ గురించి? కానీ డ్యూటీ ఇప్పుడేమంటావు? దేవయాని రూమ్ చెక్ చేయాలి. సర్చ్ వారెంట్ ఉందా? ఉంది. వెళ్ళి చెక్ చేసుకో. మీరు రండి. రాను. ఎందుకు? ఒకసారి క్యాప్ తీ. ఏజే దరిద్రుడా, నిన్ను నీ పెళ్ళాన్ని ఊరికే పోషిస్తున్నాడు కదరా ఏజే. నీ భార్యకి సకలం చాకరీ చేస్తున్నారు కదరా నీచుడా. అలాంటి పెద్ద మనిషిని అనుమానించి అవమానిస్తావా? నీకు పుట్టగతులుండవురా. ఇప్పటితోనే అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవయాని విషయం తేలగానే నీ విషయం కూడా తేలుస్తాం. నిన్ను ఏజే గాని మేము గాని ఊరికే వదిలిపెడతామని అనుకోవద్దు. ఇప్పుడు దేవయాని కేసులో ఏజే హస్తం ఉందని తెలిస్తే? ఏయ్, ఒకసారి ఆ క్యాప్ తీరా. ఏంటి ఆటలుగా ఉందా? డ్యూటీ మీద వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద దౌర్జన్యం చేస్తే ఆడవాళ్ళని చూడకుండా కూడా లోపలేస్తారు. నువ్వాగు. వీడు యూనిఫామ్ తీసాక ఇంటికొస్తాడు కదా, అప్పుడు చూసుకుందా. ఏం దొరికిందిరా? నీ పిండాకుడు దొరికిందా? మీకు దేవయానికి ఏదో శత్రుత్వం ఉందని, అందుకే మీరు ఆవిడ్ని మాయం చేసుంటారని కంప్లైంట్. రేపు ఈ టైం కల్లా దేవయాన్ని తీసుకొచ్చి స్టేషన్లో అప్పజెప్పకపోతే మిమ్మల్ని మీ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలని పైనుంచి ఆర్డర్. రే, ఏది అరెస్ట్ చేయరా, చూస్తాను. బద్రి, ఇక చాలు. చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇక్కడ ఎవరూ నేరస్తులు లేరు. అర్జెంటుగా నువ్వు బయటకెళ్ళు. దేవయాని ఎక్కడుందో నువ్వే వెతికి తీసుకురా. అది నీ డ్యూటీ. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి.
నా ఫ్యామిలీ జోలికి వస్తే జోలి పట్టుకుని అడుక్కునేలా చేస్తాను. వెళ్ళు. కానిస్టేబుల్స్ మూవ్. మీకు దేవయానికి ఏదో శత్రుత్వం ఉందని, అందుకే మీరు ఆవిడ్ని మాయం చేసుంటారని కంప్లైంట్.